విష్ యూ ఆల్ సక్సెస్. ఎన్ఎస్ సార్ మాట్లాడతారు, సార్కి ఇస్తా. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి స్కూలు నిర్వాహకులైనటువంటి విశ్వనాథ్ గారికి, అలాగే తెలుగు మాస్టర్కి, ఇద్దరు తెలుగు మాస్టర్లకి, వేదిక కింద ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, అలాగే 10వ తరగతి విద్యార్థులకి, విద్యార్థులకి, 9వ తరగతి విద్యార్థులకి అందరికీ కూడా శుభాభినందనలు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకోవడం, జరుపుకోవడం అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు 10th క్లాస్ విద్యార్థుల దగ్గర 9th వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళ దగ్గర మంచి లక్షణాలన్నీ నేర్చుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి జూనియర్స్కి మంచి లక్షణాలను నేర్పాలి. మీరు క్లాసుల్లో అల్లరి ఎలా చేయాలి ఇలాంటివి నేర్పకూడదు. మన టీచర్లు చెప్పినటువంటి పాఠాలు ఎంత బాగా రిసీవ్ చేసుకోవాలి, ఎంత బాగా వినాలి, ఇవి నేర్చుకోవాలి. 10th వాళ్ళు 9th వాళ్ళకి నేర్పాల్సినవి అవి. బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినవి కూడా అలాంటివి. అంచేత అందరూ కూడా మంచి క్రమశిక్షణతో, మంచి అలవాట్లతో పైకి ఎదుగుతూ మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. శ్రీరామచంద్రమూర్తి గారు మాట్లాడు. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, తోటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 10th క్లాస్ విద్యార్థులకు, కొత్తగా వచ్చినటువంటి 10thలో ప్రవేశించినటువంటి 9వ తరగతి విద్యార్థులకు నా ఆశీస్సులు. ఫిజిక్స్ సార్ చెప్పినట్లుగా ఆయన ఎలా చెప్పారో నడుచుకుంటూ రాబోయే పరీక్షలకి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మంచి రిజల్ట్ పట్టుకొచ్చి ఇప్పటి వరకు మనకి 500 చిల్లరి ఎప్పుడు ఉంది. అలా కాకుండా 500 మనం టోటల్గా అయితే 600 మార్కులు, 600 మార్కులకి 580 తెచ్చుకోవాలని ప్రతి వాడికి నా ఆశీస్సులు తెలియజేస్తూ జాగ్రత్తగా మంచిగా శ్రద్ధగా చదువుకుంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అప్పారావు సార్ మాట్లాడాలి. సభాయై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏంటంటే విద్యార్థిని ముందరకెందుగా తండ్రి సమానమైనటువంటి మా విశ్వనాథ్ గారికి, నా తోటి తెలుగు ఉపాధ్యాయులు గారికి, ఎన్ఎస్ఆర్ గారికి నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఇక్కడున్న సర్వీసులోను, వయసులోను, అన్నింటిలోనూ కూడా కొద్దో గొప్ప పెద్దవాడిని కాబట్టి మా యొక్క అభినందనలు అన్నాను. తర్వాత విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇవాళ చూడండి, మీరు మొహాలన్నీ కూడా ఎంత కలకల్లాడిపోతున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, నిండు చంద్రుల్లాగా ఉన్నారు. అలాగే మీరు అలా నవ్వుతూ, అలా అలంకరించుకుంటూ మీరు మార్కులు తెచ్చుకుని మాకు చూపించాలి. మీరు సార్, తెలుగు సార్ చెప్పినట్టుగా, ఎన్ఎస్ఆర్ చెప్పినట్టుగా మీరు ఒక స్థాయికి వచ్చి మంచి మార్కు తెచ్చుకుని, అంటే 500 దాటమంటే ప్రతివాడు దాటేస్తాడు. కనీసం ఏంటంటే అలా వేలుముద్రగాడు కూడా 500 దాటేస్తాడు. అది కాదు, దాటిపోవాలి. 580, 590 వచ్చేవాళ్ళు ఉన్నారు, మన దాంట్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్ని మార్కులు తెచ్చుకుని, సార్ మేము ఇన్ని మార్కులు వచ్చాయండి, ఇటు పైన కూడా ఇంటర్ ఏంటి, డిగ్రీ ఏంటి, అన్నింటిలో కూడా ఇంతకన్నా ఎక్కువగా మేము తెచ్చుకుంటామని అంటేనే ఈ సభకి సార్థకత ఉంటుంది. అర్థమైందమ్మా? మీరు పెట్టుకున్నారు, ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నారు.
ఎన్నో చేశారు. పొద్దున్న కూడా నేను దేవుడికి అదే దండం పెట్టాను. లేవగానే 4 గంటలకి, నేను 3:30కే లెగిస్తాను. 4 గంటలకు వెళ్ళగానే ముందర దేవుడికి దండం పెట్టుకున్నాను. పిల్లలు వాళ్ళు దేవుడితో సమానం. అంచేత ఏంటంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చేశారు. తప్పకుండా ఇది సార్థకత అవ్వాలి, మంచిగా ఉండాలి. ఆ మహానుభావుడు మనల్ని చూడాలి అంటే, ఆ మహానుభావుడు అంటే సూర్యుడు అని చెప్పి మరీ చెప్పాను. ఏంటంటే దీనికి కూడా ఏంటంటే మీరు జాగ్రత్తగా చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ముఖ్యంగా నేర్చుకోండి అమ్మా. చదువు ఎవరన్నా చదువుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఓ క్వశ్చన్ ఇచ్చాను మిమ్మల్ని చదవమంటే మీరు 5 నిమిషాల్లో చదివేస్తారు. అన్నీ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అనేది ఉంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉంది. జనరల్ నాలెడ్జ్ మెయిన్. నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఏ పువ్వు వాసన చూస్తే తుమ్మెద మరణిస్తుంది? అది మీకు తెలియదు. అది మేము చెప్పామనుకోండి, మీరు మీ తల్లిదండ్రులతో చెప్తారు. ఏమ్మా, రాముడు భార్య మండోదరి అని చెప్పాను టీచర్ని నేను చెప్పాను అనుకోండి, మీరు మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి వాదిస్తారు. తప్పు, మండోదరే అంటారు. ఇంచేత గురువు మీద పిల్లలకి అంత నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా అప్రమత్తంగా మీతో ఉండాలి. మీరు మాతో సహకరిస్తేనే ఏ సంస్థ అయినా సరే ముందుకు నడుస్తుందని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఉపాధ్యాయులందరినీ కోరుతూ, ముందరే ముఖ్యంగా మీకు జనరల్ నాలెడ్జ్ కూడా చెప్పించుకుని నేర్చుకుంటే మీరు ఇంకా పైకి వస్తారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎన్నో స్కూల్ తిరిగాను. ఎన్నో మొత్తం అమలాపురంలో కాదు, కొత్తపేట కాదు, హైదరాబాద్లో కూడా నేను చేశాను. నా అంతటి నేను వచ్చేసానే తప్ప నన్ను ఎవరు వెళ్ళమనలేదు. జీతమ్మ అది ఏంటంటే మీరు చదువుకున్నవాడు ఎప్పుడూ కూడా పేదవాడు కాదు. ధనవంతుడు ఎప్పుడూ ధనవంతుడు అవడు. చదువుకున్నవాడే ఈ రోజుల్లో ధనవంతుడు. ఇంచేత చదువుకున్నవాడికి ఏ విధంగానైనా సరే, ఎంత ఇదైనా సరే వాడి ధనాన్ని వాడు సంపాదించుకుంటాడు. ఇక మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకుని మా జన్మించిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెడితే అదే 10,000. అదే మీ పార్టీకి సార్థకత ఉంటుంది. థ్యాంక్ యూ సార్.